హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవెన్ కాన్వే గాయంతో ఈ సీజన్లో సగానికి పైగా మ్యాచ్లకు దూరమయ్యాడు. బొటనవేలికి గాయానికి త్వరలో సర్జరీ చేయించుకోనున్న ఈ ఓపెనర్ సుమారు 8 వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి రచిన్ రవీంద్ర సిఎస్కే బ్యాటింగ్ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఇప్పటికే జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ షురూ కానుంది. అయితే ఫస్ట్ మ్యాచ్కు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ గత ఏడాది ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన డెవెన్ కాన్వే గాయం కారణంగా ఈ సీజన్లో చాలా మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో డెవెన్ కాన్వే ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. అప్పటి నుంచి అతడు మళ్లీ మైదానంలో కనిపించలేదు. తొలి టెస్ట్ మ్యాచ్కు సైతం దూరమయ్యాడు. తాజాగా స్కానింగ్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అతడికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఫలితంగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మొత్తానికి ఈ లెఫ్ట్ హ్యాండర్ దూరమయ్యాడు. మరికొన్ని రోజుల్లో కాన్వే సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది. శస్త్రచికిత్స తర్వాత కనీసం 8 వారాల పాటు అతడు మైదానానికి దూరంగా ఉండనున్నాడు. ఈ పరిస్థితుల్లో మార్చ్ ఏప్రిల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు అతడు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అనుకున్నట్లుగా కోలుకుంటే కాన్వే మేలో తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే అప్పటికే సీజన్కి సగానికి పైగా మ్యాచ్లు పూర్తవుతాయి. ఐపీఎల్ పూర్తయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కోలుకున్న తర్వాతే అతడిని కివీస్ జట్టు మైదానంలోకి దించే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి కాన్వే దూరం కానున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో డెవెన్ కాన్వేది కీలక పాత్ర. కీలక సమయాల్లో రాణించే ఈ ప్లేయర్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కాన్వే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్రను ఓపెనర్గా పంపే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన మినీ వేలంలో ఈ ఆటగాడిని సిఎస్కే 1.80 కోట్లకు దక్కించుకుంది. ఎలాగో ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు కాబట్టి రచిన్ రవీంద్ర మరో ఓపెనర్గా ఉంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుందని ఆ జట్టు భావిస్తుంది. ఇక ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ 2024లోని తొలి 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఐపీఎల్లోని మిగతా మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన రానుంది.